ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బీసీ సంక్షేమ సంఘం ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో భారత సామాన్య పౌరులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామని, పహల్గామ్ ఉగ్రవాద దాడి మానవత్వంపై చేసిన దాడి అని, మానవుల రూపంలో ఉన్న మృగాలు చేసిన దాడి అని, ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ ఉగ్రవాద మూకలను వెంటనే గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ దాడులు చేసే ఆలోచన వస్తేనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డి గోవర్ధన్, పెద్ది కుమార్, అన్నం ప్రవీణ్, గైకోటి రాజు, కంధం రవీందర్, పుట్టా శ్రవణ్, రాజేష్, ప్రవీణ్, ఎర్రబాటి శివకృష్ణ, నిఖిల్, హరికృష్ణ, సదానందం, నరసయ్య, సాయి, వీరన్న, కారింగుల రాజేందర్, తోడేటి మధుకర్, జంపాల రితీష్, మల్లేష్, ఆరెల్లి కుమరయ్య, దార రవీందర్, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. జై భారత్, జై భారత్, మాతరం, మాతరం. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ చేసి వారి ఆత్మకు శాంతి కలగాలని సందర్భంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఈరోజు భారతదేశ సామాన్య ప్రజల మీద చేసినటువంటి ఈ హేయమైన దాడి, ఇది ఒక పిరికిపంద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ అనేక దేశాల మీద ఇవాళ ఈ ఉగ్రవాదాన్ని మరి పెంచి పోషిస్తూ సామాన్య ప్రజల మీద, సామాన్య పౌరుల మీద ఇవాళ మరి ఈ దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడిగా, ఇది ఒక్కొక్క పిరికిపందలు చేసేటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశ సామాన్య ప్రజలైనటువంటి పహల్గాముకు ఒక టూరిస్టులు పోయినటువంటి ఒక సామాన్య ప్రజలు మరి వారిని ఈ ఉగ్రవాద మూకలు మీరు హిందువులా, మీరు ముస్లింలా అనేటువంటి ఒక డివైడేషన్ చేసి మరి హిందువుల మీద 28 మంది మీద ఇవాళ ఆ దాడి చేసి వారిని చంపడం జరిగింది. ఆ 28 మందినే కాదు, ఇవాళ యావత్తు భారతదేశం మీద చేసిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి వారి మీద ఆ ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే మరి ఐడెంటిఫై చేసి వారికి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి మరి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇవాళ మరి కేంద్ర రక్షణ శాఖకు కావచ్చు, యావత్తు భారతదేశ ప్రజానీకం అంతా కూడా ముక్త కంఠంతో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీకు అండగా నిలబడతాం, మీకు చర్యలు తీసుకునే మరి ఆలోచనలు చేయండి అని కూడా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి పాకిస్తాన్ మీద మరి భారతదేశం మీద చేసినటువంటి దాడికి వ్యతిరేకంగా వెంటనే ప్రతిదాడి చేయాలని కూడా సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రతిదాడే కాదు, ఇవాళ రెట్టింపు దాడి చేసి మరి పాకిస్తాన్ మూకలకు, పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు తగిన బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయాలంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా, వెన్నులో కాదు వాళ్ళ ప్రతి శరీరంలో వణుకు పుట్టే విధంగా మరి భారతదేశం చర్య ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి పాకిస్తాన్ ఇవాళ భారతదేశం తీసుకున్నటువంటి చర్య పాకిస్తాన్ 2 ముక్కలు చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పీఓకే ఏదైతే ఉందో మరి 2 ముక్కలు చేసి ఇవాళ భారతదేశం దాన్ని ఆక్యుపైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశాన్ని, జమ్మూ కాశ్మీర్ ప్రతి పౌరుంది. ఇవాళ సామాన్య ప్రజల మీద చేసిన దాడిని ఇవాళ మేము ఇల్లందకుంట మండల బీసీ సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ రేపు తీసుకుపోయే కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ఏ ఆలోచనకైనా, ఏ విధానానికైనా
భారతదేశ పౌరులుగా ముక్త కంఠంతో అండగా ఉంటామని తెలియజేస్తూ మరి అక్కడ మరి ఉగ్రవాదుల చేతిలో మరణించినటువంటి ఆ కుటుంబానికి, ప్రతి కుటుంబానికి భారతదేశం అంతా కూడా అండగా ఉందని తెలియజేస్తూ మరి ఇంకొకసారి ఇటువంటి దాడులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, జై భారత్, జై భారత్, జై భారత్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.